వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఐ లవ్ యూ బావా పార్ట్ 40. అతని కాలర్ పట్టుకొని కోపంగా చూస్తుంది. అతని వైపు చూస్తూ, మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావో, ఇన్ని రోజుల తరువాత అప్పుడు లాక్కోవడానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అంటూ విశ్వ కాలర్ని పట్టుకొని 2 చెంపలపై కొడుతూ తన కోపాన్ని తీర్చుకుంది నక్షత్ర. విశ్వకి తనని చూస్తే కోపం రావడం లేదు. తను కొడుతుందని, ఇన్ని రోజుల తరువాత తనకంటూ ఒక మనిషి బ్రతికుందని కనిపించింది అని, తన అమ్మ తర్వాత, తన చెల్లి తర్వాత అంతగా తను ఇష్టపడిన వ్యక్తి తనకు కనిపించింది అని, తనకు అమ్మలేని లోటు ఇంకా ఉండదని సంతోషంగా నక్షత్రం చూస్తూ ఉన్నాడు విశ్వ. కానీ నక్షత్రకు మాత్రం విశ్వ మొహం చూస్తుంటే అస్సలు విశ్వ మొహం కూడా చూడాలి అనుకోవడం లేదు. సత్య నక్షత్రని ఆపుతూ, వద్దు నక్షత్ర, తనని వదిలే, మనం మన జీవితాన్ని దాటుకొని వచ్చేసాము, ఆ జీవితం అక్కడే వదిలేసి వచ్చాము. ఈరోజు నువ్వు మళ్ళీ తనతో గొడవపడి మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళాలి అనుకుంటున్నావా అని అంది సత్య. ఆ మాటకు పట్టలేనంత కోపం వచ్చినా అక్కడ స్వేచ్ఛ, ఈశ్వర్ గారు దూరం నుంచి రావడం చూసి వాళ్ళు ఎక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి విశ్వ గురించి అడుగుతారు ఏమో అని భయం వేసి విశ్వ వైపు చూడగా తన ఫేస్లో ఏదో తెలియని ఫీలింగ్తో తన వైపే చూస్తూ ఉన్నాడు విశ్వ. ఎందుకంటే తనకు ఏమీ అర్థం కావడం లేదు. తనను చిన్నప్పటి నుంచి ఎంతగానో కలిసి స్నేహితులుగా ఉన్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి తనకు మరో అమ్మ అయిన నక్షత్ర తనని ఈరోజు తనను అసహించుకుంటుంది. అది తనకెందుకు అసలు అర్థం కావడం లేదు. విశ్వకి అప్పుడే సత్య ఈషా చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు విశ్వ వైపు చూస్తూ వేలు చూపిస్తూ, గుర్తించుకో, నిన్ను వదిలేశానని మీ అన్నయ్యను కూడా అలాగే వదిలేస్తానని అనుకోకు. వాడి చావు నా చేతిలోనే, వాడిని నేను చంపేస్తాను. అసలు వాడు ఇన్ని రోజులు వాడు దాక్కొని బ్రతికిపోయాడు, లేదంటే మీ అన్నయ్య ఈ 2 ఇయర్స్లో ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఐ విల్ కిల్ దెమ్ బాస్టర్డ్ అని కోపంగా వేలు చూపిస్తూ సత్య లాక్కెళుతూ ఉంటే తన వెనకే వెళ్ళిపోయింది నక్షత్ర. అక్కడ జరిగిందంతా ఏమీ అర్థం కావడం లేదు విశ్వకి. వెళుతున్న నక్షత్ర వైపే చూస్తూ ఉన్నాడు. అసలు ఏంటిది, తనకి ఇంతగా అసహించుకుంటుంది, అయినా తను చనిపోయింది కదా అని అభి చెప్పాడు కదా, మరి ఇదేంటి, అసలు నక్షత్ర చనిపోకపోయినా అసలు అభి అబద్ధం ఎందుకు చెప్పాడు? నక్షత్ర ఒకటేనా, లేదా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది అంటే విశ్వకి ఏమీ అర్థం కాక అక్కడే మాల్లో ఒక టేబుల్ దగ్గర కూర్చొని తల పట్టుకొని ఆలోచిస్తూ, నేల చూపులు చూస్తూ తల పట్టుకున్న తనకు ఒక తియ్యటి స్వరం వినిపించగా హలో అని పిలిచినట్టు వినిపించి తల పైకి ఎత్తి చూశాడు విశ్వ. తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కొంచెం షాక్ అయినా కూడా దాన్ని కనిపించనివ్వకుండా, ఏంటి, ఇక్కడ కూడా ఫాలో అవుతున్నావా అని అన్నాడు విశ్వ కోపంగా. అసలే చిరాగ్గా ఉంది, ఈ చిరాకులో కొట్టినా కొట్టేస్తాను, వెళ్ళిక్కడి నుంచి అంటూ కోపంగా స్వేచ్ఛ వైపు చూశాడు విశ్వ. స్వేచ్ఛ, సార్ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, పాపమని హెల్ప్ చేద్దామని వస్తే అన్ని మాటలు అంటారా అని అంటూ ఉడుక్కుంటూ మూతి తిప్పింది స్వేచ్ఛ. స్వేచ్ఛ ఇప్పుడు చిరాగ్గా ఉంది, ఇప్పుడు వెళ్ళు ఇక్కడి నుంచి అని అన్నాడు విశ్వ. సార్ రేపు నా బర్త్డే కదా, అందుకే నాకు మా అక్కలిద్దరూ డ్రెస్ కొనిస్తాను అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను, ప్లీజ్ నా డ్రెస్ మీరు సెలెక్ట్ చేయరా అంటూ విశ్వను రిక్వెస్టింగ్గా అడిగింది. ప్రస్తుతానికైతే తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి. సరే నేను వస్తాను, కాకపోతే కొంచెం సేపు తర్వాత వస్తాను, అంతవరకు నువ్వు వెళ్ళు, కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ తాగి వస్తాను అని చెప్పాడు విశ్వ. స్వేచ్ఛ సంతోషంగా తను ఒప్పుకున్నందుకు సంతోషంతో, సరే సార్, మేము 2nd ఫ్లోర్లో ఉంటాము, డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ మీరు వచ్చేయండి
అని అంటూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వేచ్ఛ. మధ్యలో దీని గోల ఒకటి. లేచినప్పటి నుంచి బయట ఉన్న ఇంట్లో ఉన్న ఫోన్ చేసి టార్చర్ చేస్తుంటుంది. ఇక బయటికి వస్తే కనిపించి టార్చర్ చేస్తుంది అని అనుకుంటూ తల కొట్టుకున్నాడు. మళ్ళీ నక్షత్ర గుర్తుకు రాగానే ఇంతకీ నక్షత్ర ఎక్కడికెళ్ళింది? కొట్టిన కొట్టడానికి నా బుగ్గలు 2 బూరెల్లా అయిపోయాయి. దాన్ని చూసిన ఎక్సైట్మెంట్లో అది కొట్టినా కూడా నేను ఆపలేదు. నేను ఇప్పుడు దాన్ని నొప్పి నాకు కనిపిస్తుంది అంటూ బుగ్గలను ఒత్తుకుంటూ ఎటు వెళ్ళిందా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడే సత్య పైనుంచి పైన లాక్కొని వెళ్తూ ఉంటే తన వెనకే బలవంతంగా వెళుతున్న నక్షత్ర కనిపించేసరికి సెకండ్ ఫ్లోర్ వైపు తన అడుగులు వేశాడు విశ్వ. వీటి అన్నిటి గురించి మాట్లాడాలి అభితో అని తనకు కాల్ చేశాడు. అటువైపు నడుస్తూనే విశ్వ అభితో మాల్ దగ్గరికి రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు. విశ్వ మళ్ళీ నక్షత్ర ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తూ కొంచెం దూరం వెళ్ళి చూశాడు. అక్కడ స్వేచ్ఛ మరియు సత్య ఇంకా ఈశ్వర్ గారు మాత్రమే ఏవో సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అటు సైడ్ ఈషా మాత్రం చిరాగ్గా ఉంటే అప్పుడే తనకు ఈ 2 ఇయర్స్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి కాల్ చేస్తే మాట్లాడుతూ కొంచెం ముందుకు వెళ్ళింది నక్షత్ర. కానీ అక్కడ సరిగ్గా వినిపించకపోయేసరికి అలాగే మాల్ నుంచి బయటికి వచ్చింది. అక్కడ కూడా సిగ్నల్స్ దొరక్కపోవడంతో కార్ పార్కింగ్ ఏరియా వైపు నడుస్తూ అక్కడ కొంచెం కొంచెంగా సిగ్నల్స్ తగలడంతో అటువైపుగా నడిచింది మన నక్షత్ర పాప. అది ఆఫీస్ కాలే. ఏ వర్క్ కోసం తన ఫ్రెండ్ కాల్ చేయడంతో కాల్ కట్ చేయలేక ఫోన్ మాట్లాడుతూ అలాగే పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యింది. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది ఫోన్లో. అలా తనతో మాట్లాడేసి బాయ్ చెప్పి కాల్ కట్ చేసి వెనక్కు తిరిగి చూడగా తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని చూసి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ వ్యక్తి కారులోంచి దిగుతూ కార్ లాక్ చేసి మళ్ళీ ఏదో తన ఫోన్లో చెక్ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. అప్పుడే తన ఎదురుగా ఎవరో వచ్చి నిల్చున్నట్టు ఉండడంతో ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. తనని చూస్తుంటే అతనికి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అతని గుండెలపై ఎవరో సూదితో గుచ్చుతున్నట్టు అనిపిస్తున్నట్టు ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు విక్రమ్. కానీ మన పాప ఈష అలియాస్ నక్షత్ర ఎదురుగా ఉన్న విక్రమ్ను చూస్తూ ఒక్కసారిగా తన ప్రేమ గుర్తుకు వచ్చింది. అలాగే తన మీద ఉన్న కోపాన్ని ఆ నిమిషం మర్చిపోయి విక్రమ్ దగ్గరికి పరుగున వెళ్ళింది. తన ముందు నిలబడింది. కానీ విక్రమ్ తనని చూడగానే తన కళ్ళను చూడగానే తనకు తన అమ్మా నాన్న చంపిన హంతకుడు విక్రమ్ అనే గుర్తుకు వచ్చి తనకు విపరీతమైన కోపం వచ్చింది. గట్టిగా విక్రమ్ కాలర్ని పట్టుకొని నా అమ్మా నాన్నను చంపి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా విక్రమ్ కృష్ణ అని అడిగింది కోపంగా. విక్రమ్ అయోమయంగా తన వైపు చూస్తూ ఎవరు నువ్వు అని అన్నాడు. తను అడిగిన క్వశ్చన్కు నక్షత్రకు షాక్ కొట్టినట్టు అయ్యింది. కానీ తను పట్టించుకోకుండా నాకు అమ్మా నాన్నలు లేకుండా చేశావు. నాతో చిన్నప్పటి నుంచి కలిసి పుట్టిన నా అన్నయ్యను ఎక్కడున్నాడో తెలియకుండా అసలు బ్రతికున్నాడో లేదో తెలియకుండా చేశావు. నా సర్వస్వాన్ని దోచుకున్నావు. అమ్మ అనే పదాన్ని నాకు దగ్గర కానివ్వకుండా నా బిడ్డను చంపేశావు అని కడుపుపై చెయ్యి పెట్టుకుని ఇన్ని తప్పులు చేసిన నువ్వు మాత్రం హ్యాపీగా ఎలా ఉండగలవు? వీటన్నింటికీ శిక్ష అనుభవించాలి అని చుట్టూ చూస్తూ ఉండగా అక్కడే కార్ పార్కింగ్లో ఎదురుగా కొన్ని కార్ అద్దాలు బ్రేక్ అయి ఉండడం చూసి ఆ అద్దాలలో ఒక పెద్ద గాజు ముక్కను ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని విక్రమ్ మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే తన కడుపులో పొడిచేసింది నక్షత్ర. విక్రమ్ అయినా కూడా ఎలాంటి స్పందన లేదు విక్రమ్ చూపులో. తన చూపులో ఏదో కోల్పోయిన ఒక విలువైనది తనకు దొరికినట్టు, తన కోపాన్ని తన మీద చూపిమ్మన్నట్టు తన బాడీని తనకు అప్పగించేశాడు. అది తనకు ఎందుకు అర్థం కావడం లేదు. నక్షత్ర ఒక్కసారి పొడిచి ఉన్న నా అమ్మా నాన్నలను చంపినా కూడా నేను కోలుకున్నాను.
కానీ ఆ పసి ప్రాణాన్ని, అది మన రక్తమే కదా, తెలిసినా కూడా నువ్వు చంపగలిగావు. అందుకే ఇలాంటి చావు నీకు ఇస్తున్నాను. నా బిడ్డని చంపిన పాపము నిన్ను ఊరికే ఉంచదు అని అంటూ విక్రమ్‌ని రెండోసారి కూడా పొడిచి, మళ్ళీ కసిగా మూడోసారి పొడవబోయింది. కానీ అప్పుడే ఎవరో తన చెయ్యి పట్టుకొని ఆపేశారు. అక్కడ విశ్వ తన చెయ్యి పట్టుకొని ఆపి, "నక్షత్ర, ఏం చేస్తున్నావే నువ్వు?" అని కోపంగా అడిగాడు విశ్వ. తను అన్నయ్య తనకు ప్రాణం కదా, అలాంటిది తన ప్రాణాలే తీసేస్తున్నావు. ఇందాక ఏదో ఊరికే అన్నావు అనుకున్నానే, కానీ ఇంత సీరియస్గా ఎందుకు చేస్తున్నావు నక్షత్ర అని అంటూ తన చేతిలో ఉన్న గాజు పెంకును లాక్కొని పక్కకి విసిరేశాడు విశ్వ. అప్పుడే అక్కడికి ఈశ్వర్ గారు, సత్య, స్వేచ్ఛ, అభి అందరూ ఒకటేసారి చేరుకున్నారు. విక్రమ్కి బ్లడ్ చాలా పోతుంది. కింద కూలబడి పడిపోయాడు. కానీ నక్షత్ర వైపు చూస్తూనే అభి తన చేతికి గాయం అయ్యింది, అభి తనను హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటూ పక్కకి పడిపోయాడు విక్రమ్. నక్షత్ర వైపు చెయ్యి చూపిస్తూ అభి పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వ ఒకవైపు, అభి ఒకవైపు తనని పట్టుకున్నారు. కానీ అప్పటికే విక్రమ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. డెవిల్ ఆఫ్ రొమాన్స్, రొమాంటిక్ హీరో, రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ, వీటన్నింటినీ నేను ఒక 2 డేస్ నుంచి అప్డేట్ డైలీ ఇస్తాను ఇక నుంచి. ఇప్పుడు ఈ 2 డేస్ నాకు కొంచెం పని ఉండడం వల్ల మీకు అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. కానీ ఐ లవ్ యూ బావా, డైలీ అప్డేట్ ఇస్తాను. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.